అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఊహించిన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో 2014, 2018, 2023 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఒక ఆలోచన పరుగు తీస్తూ ఉంది. అది ఏమనగా, ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓటింగ్ వచ్చి, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు 16% ఓటింగ్ పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదు తెలంగాణలో అనేది ప్రజలకి అర్థమైంది. ప్రజలకి, నాయకులకు కూడా అర్థమైంది. అందుకని నాయకులందరూ ఒక్కొక్కరు మళ్ళీ పుట్టింటి బాటకు చేరుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారు. తెలంగాణలో నాయకులందరూ కూడా 100% మంది ఇవాళ ఉన్న నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి తయారైన నాయకులే. ఎవరు తీసుకుని ఏదో కొంతమంది తప్పితే కడమ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు 50% టీడీపీ వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 100% టీడీపీ వాళ్ళే ఉన్నారు. బీజేపీలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళా తిరిగి పూర్వవైపును తీసుకునే విధంగా అడుగులు వేస్తుందనేది మనకు కనపడుతూ ఉంది. హైదరాబాదులో నగరాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసిన తీగల కృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను పార్టీలో చేరతాను అని చెప్పటం ఒక మంచి శుభపరిణామంగా చెప్పచ్చు. అంతేకాకుండా మల్లారెడ్డి అల్లుడైనటువంటి మరి రాజశేఖర రెడ్డి కూడా కలిశారు. అందులో వాళ్ళైతే ప్రెస్ మీట్ కానీ ఏం చెప్పలేదు. వాళ్ళు ఏదో మనవరాలు పెళ్ళి ఉంది, వెడ్డింగ్ కార్డు ఇస్తాకు వచ్చామని చెప్తున్నారు. బట్ లోగుట్టు పెరుమాళ గారు కానీ ఎవరి అంతరాత్మలో ఏముందో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే భవిష్యత్తు రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది. అందరూ కూడా బీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ అసంతృప్తి నాయకులు అందరూ కూడా మళ్ళా టీడీపీకి చేరాలి, మా పార్టీ టీడీపీ అనే విధంగా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి మంచి శుభ పరిణామని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా కూటమిగా ఉండి అక్కడ అనూహ్యమైన అత్యధిక మెజారిటీతో వాళ్ళు అధికారంలోకి రావటం, ఆ కేంద్రంలో బీజేపీ ఉండటం, పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం పనిచేయటం, ఇక్కడ అన్నీ కూడా నాయకుల ఆలోచన మారుతుంది, ప్రజల్లో కూడా మారుతుంది. హైదరాబాద్, తెలంగాణని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ అని ప్రజలు కూడా వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకున్నారు. ఆ రోజు 2014కు ముందున్న వ్యతిరేక భావం ఇవాళ లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కనపడింది. ఆ రోజుల్లో చంద్రబాబు, ఎన్టీ రామారావు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళందరిలో మనసులో నుంచి చెరిగిపోలేదనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది. అందుకనే నాయకులందరూ కూడా మళ్ళా పోలరైజ్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ గూటికి చేరతాకి. అది కూడా ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా
చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.